గురువుగారు, మహాపతివ్రతలలో మండోదరికి ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి మండోదరి రావణుడికి భార్య ఎలా అయ్యింది? రావణుడు కేవలం ఒకే ఒక్క దుర్గుణం కలిగినటువంటి వాడు, రాక్షస లక్షణాలు కలిగినటువంటి వాడు. ఒకే ఒక్క స్త్రీమూర్తిని ఇద్దరు కోరుకున్నారు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే ఒకడు వాలి, రెండవ వాడు రావణాసురుడు. ఒకే ఒక్క స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తిని నాకు కావాలి అంటే నాకు కావాలి అని కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి ఇద్దరు ఆమె యొక్క రెండు చేతులు, ఒక చెయ్యి రావణాసురుడు, ఒక చెయ్యి వాలి స్వీకరించారు. స్వీకరించి లాగారు. ఎప్పుడైతే లాగారో రెండు మూర్తులుగా వచ్చింది. ఆ రెండు మూర్తులుగా వచ్చినటువంటి ఆ రూపములలో ఒక ఆవిడ్ని తార అని పిలిచారు, ఒక ఆవిడ్ని మండోదరి అని పిలిచారు. తాను కావాలి అని మండోదరి రావణ బ్రహ్మను వివాహం చేసుకోలేదు. అతడు కోరుకుని తెచ్చుకున్నటువంటి వాడు మండోదరి. ఒక కప్ప ద్వారా ఆవిడ ఉద్భవించింది. ఆ కారణం చేత ఆ మండూకము యొక్క కారణము ద్వారా ఉద్భవించిన కారణం చేత ఆవిడ మండోదరి అని పిలువబడింది. రాక్షస కాంత కాదు, బ్రాహ్మణ కాంత. ఆమె బ్రహ్మవంశ సంజాతురాలు, అయోనిజ. ఆవిడ తల్లి గర్భము నుండి వచ్చినటువంటిది కాదు, దివ్యమైన తత్వము చేత కలిగినటువంటిది. కనుక రావణ బ్రహ్మ ఆమెను వివాహం చేసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. చేసుకోవడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి వాడే రావణాసురుడు. అటువంటి దివ్యత్వము కలిగినటువంటి వాడే. అతడి తపస్సు సామాన్యమైనటువంటిది కాదు. ఎంత గొప్ప తపస్సు చేశాడు అంటే, సీతమ్మను అతడు తన చేతితో పట్టుకుని తన వీపు మీద వేసుకుని తీసుకుని వచ్చినా అతడికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. సీతమ్మ సామాన్యమైనటువంటి తల్లి కాదు కదా, సాక్షాత్తు జగన్మాత. ఆమెను ఎవరైతే తాకుతారో వాళ్ళు భస్మమైపోతారు. ఆంజనేయ స్వామి తోకకు వస్త్రాలను చుట్టి కాల్చివేసిన ఆ సీతమ్మ తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించినంత మాత్రం చేత ఆ తోక చల్లగా ఉన్నది, కానీ ఆ మంటలకు కాలలేదు. అటువంటి పాతివ్రత్యం కలిగిన సీతమ్మ తల్లిని ముట్టుకుంటే భస్మమైపోవలసిన వాడు ఎట్లా మిగిలి ఉన్నాడు? అంత తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. అంతేకాదు, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆత్మలింగమునే పొందగలిగినటువంటి దివ్యత్వాన్ని పొందినవాడు. అతన్ని సామాన్యంగా లెక్క కట్టడానికి అవకాశం లేదు. దివ్యత్వం రావణాసురుని పట్ల ఉన్నది. అయినప్పటికీ ఆ స్త్రీ లౌల్యము అనబడేటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో, ఆ దుర్మార్గం చేత అతడు చేసేటువంటి కర్మలన్నీ రాక్షస కర్మలు అవ్వటం చేత బ్రహ్మత్వంలో అతడు ఉద్భవించిన అతడిని ఏమని పిలిచాము అంటే అసురుడు అని పిలిచాము. కేవలం మనం అసురుడు అని పిలిచినంత మాత్రం చేత మండోదరిని భార్యగా పొందకూడదు అనేమీ లేదు. మండోదరి అతన్ని ఇష్టపడవచ్చు, మండోదరిని అతడు పొందవచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆవిడ అతన్ని వివాహం చేసుకోవడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. సందేహించవలసిన ఆవశ్యకత కూడా లేదు.